నమస్కారం అండి. నరేసు టీఎఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఆయుర్వేద సిద్ధ వైద్యులు గురువు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ముందుగా ఛానల్ వారికి నమస్కారం. నేను ఈరోజు ఈ ఛానల్ ముందుకు రావడానికి కారణం తమిళ సాంప్రదాయమైనటువంటి సిద్ధ వైద్యాన్ని తెలియజేయడానికి కొరకు ఈ ఛానల్ వారి కోసం నేను రావడం జరిగింది. ఈ సిద్ధ వైద్యాన్ని ఎవరు కనిపెట్టారు? ముందుగా వారి వివరాలు మా ఆడియన్స్కి తెలియజేస్తారా? శ్రీ సనారి విశ్వేశ్వరాయ నమః. రసరాజ్య ప్రాజ్ఞులకు నమస్సుమాంజలు. జగదాధారమైనటువంటి మహాచైతన్యాన్ని శ్రీ సనారి విశ్వేశ్వర స్వామి అవధూతగా భావించి అవతరించిన మహాత్ములు ఎందరో ఈ భారతావనిపై వెలసిల్లినారు. ముప్పేట ఒక మహాత్ముడు తన హృదయంలో సనారిని ధ్యానించి భక్తి సామ్రాజ్యంలో ఆరోగ్య సింధూరాన్ని జగతికి అందించినారు. వారే తమిళనాడు శ్రీ సాధు చంద్రస్వామి గారు. సర్వత్రా సనారి సన్నిధిని అనుభవించి సనారి విశ్వేశ్వర సంవాదం అనే పొలంలో పండించిన పంటయే ఈ సిద్ధవైద్య యోగాలు. ఈ ఔషధి పొలాలు కాశీ విశ్వేశ్వరుడైనటువంటి సనారి గారికి నైవేద్యంగా సమర్పించి నిఖిల జగతికి నిర్మాతకు నీరాజనం పట్టాడు మన యాతన లేని చంద్రస్వామి. శ్రీశైలంలోని శ్రీ పార్వతీ పరమేశ్వరుని సంవాదమే ఈ సనారి విశ్వేశ్వర సంవాదము. ఈ గ్రంథంలోని సిద్ధవైద్యాన్ని తెలుగు ప్రజలకు వ్యాఖ్యానం చేసే మహద్భాగ్యాన్ని నాకు కల్పించి ఈ అర్భకునిచే పలికించి అనుగ్రహించిన శ్రీ సనారి చంద్రస్వామి గారులకు శతసహస్ర ప్రణతులు. శ్రీ సనారి చరణే మనసా స్మరామి. ముందుగా మీ సిద్ధ వైద్యంలో క్యాన్సర్ ఎన్ని రకాలు, వాటి పేర్లు, వ్యాధి నివారణ గురించి మా ఆడియన్స్కి తెలియజేస్తారా? క్యాన్సర్ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో వాటి పేర్లను ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఎముకల్లో వచ్చే క్యాన్సర్ ఒక రకం, రక్తంలో వచ్చే క్యాన్సరు, తర్వాత జీర్ణపొట్టలో వచ్చే క్యాన్సరు, తర్వాత వాటిల్లో జీర్ణపొట్టలో వచ్చే పుండ్లు, ఛాతిలో వచ్చే క్యాన్సరు, మెదడులో వచ్చే కణుతులు, అంటే ఇవి ఒక రకమైనటువంటి బ్రెయిన్ ట్యూమర్స్ ఇటువంటి సంబంధించినవి. దాని తర్వాత మెదడులో వచ్చే కంతుల తర్వాత పుండ్లు, కంటిలో వచ్చే క్యాన్సరు, రక్తంలో వచ్చే క్యాన్సరు, దీనినే ప్లేట్లెట్స్ పడిపోవటం అని అంటారు. పురుషుల్లో పురుషాంగం క్యాన్సరు, స్త్రీల్లో వచ్చే యోని క్యాన్సరు, నోట్లో వచ్చే పుట్టవరణములు, గొంతులో వచ్చే మాంసం పుండ్లు, ప్లేట్లెట్స్, ఇవన్నీ క్యాన్సర్ సంబంధించినవి. దానితోడు ఈ క్యాన్సర్ వచ్చినటువంటి వ్యాధిగ్రస్తుల్లో ఆకలి లేకపోవటం, తర్వాత కుళ్ళిన వ్రణములు, మాంసము కుళ్ళిపోయినట్లుగా ఉండటం, వీటినన్నిటినీ ఆంగ్ల భాషలో క్యాన్సర్ అనే పేరు పెట్టిన వాళ్ళు. తెలుగులో మాత్రం దీన్ని మానని వ్రణము అనవచ్చు. తర్వాత మీరు అడిగిన ప్రశ్నలో ఇది ఎందుకు వస్తుంది, ఎందుకు పోతుంది అనే విషయం అడిగింది కాబట్టి సముద్రం లోతెంత, సముద్రం పొడవు ఎంత చెప్పవచ్చు, కానీ దీని గురించి చెప్పాలంటే 24 గంటలు కూడా సరిపోవు. ఇది వాస్తవం. ఈ సిద్ధ వైద్యం సంబంధించిన మందులు, మూలికలు, ఔషధములు ఎక్కడ లభించును? వీటిని మీరు ఏ విధంగా తయారు చేస్తారో మా ఆడియన్స్కి తెలియజేయండి. ఈ సిద్ధ వైద్యం సంబంధించినటువంటి మూలికలు మీరు ఎక్కడ దొరుకుతాయి అనేటువంటి విషయం ప్రశ్నించారు. ప్రియమైనటువంటి పాఠకులకు నేను మనవి చేసేదంటే, శ్రోతలకు, ఈ సిద్ధ వైద్య మూలికలన్నీ కూడా వాస్తవంగా ఋషులు, మునులు మరియు మహర్షులు, దేవీ దేవతలు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈనాటికి కూడా శాశ్వతంగా రోగ నిర్మూలనకు చమత్కారమైనటువంటి మూలికలు ఉన్నవి. ఆ ప్రాంతాన్ని హిమగిరి శిఖరముగా, ఈ ప్రాంతాన్ని సనారి మాత ఆవాసం అని కూడా అనవచ్చు. మరియు ఈ ప్రదేశమంతా ప్రకాశవంతమైనటువంటి ప్రాంతం. ఇచ్చట కేవలం సత్యం, శివం, సుందరం మాత్రమే ఉండును. ఇంతటి హిమాచలము సనారి విశ్వేశ్వర స్వామి గ్రంథము దీంచే శ్రీ చంద్రస్వామిని సాధించిన అందరికీ అందించినటువంటి వైద్యమే సిద్ధ వైద్య మూలం. నీ సిద్ధ వైద్యంలో మృతదేహం కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు నిలవ ఉండే తైలాలు ఉంటాయని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? మా ఆడియన్స్కి వివరణ ఇవ్వండి. ఈ ప్రశ్నకు ముఖ్యంగా ప్రియమైనటువంటి పాఠకులకు మరియు శ్రోతలకు, వీరు ఎన్నో రకాల తైలాల గురించి, ద్రావకాల గురించి వినే ఉన్నారు. కానీ ఈ సిద్ధరామ రస తైలం అనేది గురించి విని ఉండకపోవచ్చని నా అభిప్రాయం. ఈ తైలము ప్రాచీన సిద్ధ వైద్యులు, ఋషులు, మునులు రామరసము అనేటువంటి తైలాన్ని తయారు చేసిండ్రు. ఈ ప్రాచీన కాలంలో ఎవరైనా సాధు మహాత్ములు గాని, ఇతర యోగులు గాని స్వర్గవాసం పొందినప్పుడు వారి పార్థివ దేహానికి ఈ తైలము లేపనం చేసి భూస్థాపితం చేసేవారు. ఈ తైలము ఏ విధమైనటువంటి క్రిములు లేకుండా, దేహము శుష్కించిపోకుండా, కుళ్ళకుండా ఉంటుంది. ఈ తైలము ఒక మనిషికి 4 తులముల వరకు సరిపోతుంది. సరే, ఈనాడు ఏంటంటే విద్యుత్తో వచ్చేటువంటి పరికరాలు వచ్చి శవాలను నిల్వ ఉంచుతున్నారు. కానీ మన ప్రాచీనులు మాత్రం వాటిని కేవలం చిన్న తైలాలతోటే ఎన్ని రోజులైనా ఉంచగలిగేటువంటి శక్తి మన శాస్త్రంలోని నిమిడీకృతమై ఉన్నది. అయితే ఈ తైలాన్ని ప్రేతరక్షంగా లవణ తైలం అని కూడా అంటారు. ఈ లవణ తైలము
ఆల్కెమీ అంటే రసవాదులకు కూడా ఈ నూనెలో ఇంగిలీకము, గంధకము, హరిదళము, మనిషిల మరియు ఇతరములు వీటన్నిటిని కూడా చురుకాయించితే అగ్నిస్థాయి అవుతున్నది. ఇది రసవాదులు కూడా పనికొచ్చేటువంటి ఒక తైలం. కొందరికి కుష్టు వ్యాధిలో మాంసం కుళ్ళిపోతుంది మరియు అదే విధంగా క్యాన్సర్ రణాలలో కుళ్ళిపోయే గుణం ఉంటుంది కదా, వీటికి పైపోతలు ఏ విధంగా ఉంటాయి? మా ఆడియన్స్ కి తెలియచేయండి. ప్రియమైన పాఠకులకు, వైద్యమిత్రులకు సిద్ధగంధక తైలం గురించి తెలియజేస్తున్నాను. ఇది ఒక అమూల్యమైనటువంటి తైలం. ఇటువంటి తైలం మీరు విని ఉండకపోవచ్చు, చూసి ఉండకపోవచ్చు. కుళ్ళిపోయిన క్యాన్సర్ వ్రణములు కానీ, 18 రకాల కుష్టు వ్రణములు కానీ, వాటిలో ఉండే క్రిములను కానీ ఇది సంహరిస్తుంది. ఇది మన ప్రాచీనులు తయారు చేసినలో ఒక అమూల్యమైనటువంటి తైలం. ఇది తగిన మోతాదులో వ్యాధిగ్రస్తునికి అనుభవయుక్తంగా ఇచ్చినచో వ్యాధి కూడా నివృత్తి అవుతుంది. కానీ ఇది వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. ఇది వ్యాధులకే కాక కాయవేదకము అంటే రసాయన ఔషధంగా కూడా పనిచేస్తుంది. అంటే సమస్త వ్యాధులు నివారించే శక్తి కూడా ఈ తైలానికి ఉంది. నీ సిద్ధ వైద్యంలో జ్ఞానము, శివకటాక్షము, చెడు ఆలోచనలు పోయి మంచి బుద్ధిని ప్రసాదించే ఔషధములు ఉంటాయా? మా ఆడియన్స్ కి తెలియచేయండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న జ్ఞానము, శివకటాక్షం గురించి అడిగినప్పుడు ఔషధాలలో ఉంటుందా అనేటువంటి విషయం. అయితే సనారి విశ్వేశ్వర గ్రంథంలో శివుడు పార్వతికి చెప్పినటువంటి యోగాల్లో అన్నభేది, పెట్లుప్పు అనే లవణాలచే ఒక యోగాన్ని చెప్పించారు. ఈ ఔషధాన్ని తయారు చేసి ఇచ్చినట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తర్వాత సోమరితనం దానంతటదే పోతుంది. తర్వాత ఆలోచనలు వాటంతటవే పుట్టుకొస్తాయి, మంచి ఆలోచనలు. కాకపోతే వీటికి ఆహార విహార నియమాలు వైద్యుని సలహా మేరకు వాడాలి. సత్యం, ఇది వాస్తవం. కొందరు జన్మతో నల్లగా జన్మిస్తారు. వారికి నలుపు పోయి మేలుము బంగారం ఛాయ మీ సిద్ధ వైద్యం ద్వారా వస్తుందని అంటూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం? మా ఆడియన్స్ తెలియచేయండి. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే నలుపు ఉన్న వాళ్ళు మంచి రంగు వస్తుందా అనేటువంటి ప్రశ్న ఇది నిజంగా ఒక విచిత్రమైనటువంటి ప్రశ్న. దీనికి సమాధానం కూడా ఆ విధంగానే ఉంటుంది. విద్య కన్నా బుద్ధి శ్రేష్టమైనది. నేను నా ప్రియమైనటువంటి ఛానల్ శ్రోతలకు శ్రేష్ఠులుగా భావిస్తున్నాను. విద్య సర్వత్రా పూజ్యతే. సిద్ధ విద్యలో సనారి భక్తుడైన సాధు చంద్రస్వామి తన హృదయంలో ఉన్నటువంటి అంతర్గతమందున్న రహస్యాన్ని ఈనాటి యువకుల కొరకు చెప్పినారో ఏమో అని అనిపిస్తుంది. ఇది ఒక కల్పము అంటే మంచి గురు ఔషధం. ఇది వాడితే చెడు రక్తాన్ని తొలగిస్తుంది. ఈ మందు చర్మంలోకి చొచ్చుకొని పోయి అందంగా మారుతుంది. ఈ మందు తిన్నటువంటి వ్యక్తులకు అవిసె పూల వంటి శరీరాన్ని ఛాయ వస్తుంది. ఇది ఆహార విహారాలు నియమాలు పాటించి వారికి మాత్రమే ఇది పనిచేస్తుంది. ఇది నిజం. ఈ తమిళ సాంప్రదాయ సిద్ధ వైద్యంలో దీర్ఘకాలిక చర్మ వ్యాధుల విషయంలో ఏ విధమైన పరిష్కారాన్ని చూపిస్తాయి? మా ఆడియన్స్ కి తెలియచేయండి. దీర్ఘకాలికమైనటువంటి చర్మవ్యాధుల గురించి ఈ సందర్భంగా మీకు చెప్పాలనుకుంటున్నా. ఈనాడు వచ్చే చర్మవ్యాధుల్లో వాస్తవానికి ఈ ఫాస్ట్ ఫుడ్స్ మరియు మాంసాహారము, కోడిగుడ్లు ప్రధానమైనవని చెప్పవచ్చును. మన ప్రాచీన సాంప్రదాయమైనటువంటి అంటే ప్రేగులు శుద్ధి లేకపోవడం ఒక బలమైనటువంటి కారణం. తర్వాత ఈ మేహవ్యాధులు అనేకం. వీటిలో నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు, ఎరుపు మచ్చలు, గజ్జి, దురదలు, దద్దుర్లు లాంటివి అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. దీనికి మీరు పథ్యం పాటించగలిగితే ఒక వారంలో ఆశ్చర్యపరిచేంత మార్పును మీరు గమనించవచ్చు. ఇది 100% వాస్తవం. ఈ వైద్య విధానంలో గుండు వ్యాధులకు చికిత్స ఉంటుందా? ఉంటే వాటి వివరణ మా ఆడియన్స్ తెలియచేయండి. అయితే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే గుండె వ్యాధుల గురించి, వాస్తవానికి మా సిద్ధ వైద్యంలో దీనికి అమూల్యమైనటువంటి మందులు ఉన్నటువంటి మాట నిజం. దీన్ని మా వైద్య విధానంలో హృద్రోగము అని అంటాం. ఈ సమస్యకు కొన్ని గంటల్లో మార్పును చూపించే సిద్ధౌషధాలు ఉన్నవి. ఇవి కొన్ని దినముల్లో అదృశ్యమవుతాయి. ఈ జబ్బు అనేది కొన్ని దినంలో పూర్తి కనిపించకుండా పోయేటువంటి శక్తి ఈ మందుల్లో ఉంది. ఈ సమస్యకు అన్నభేది, ముచ్చపు చిప్పల సున్నంతో తయారు చేసే మంచి మందులు ఉన్నవి. వీటిని వాడి మీరు ఆరోగ్యవంతులుగా తయారు కావచ్చు. చివరగా మా ఛానల్ ప్రేక్షకులకు ఆరోగ్యంగా జీవించడానికి మానవ జీవితం గురించి తెలియచేయండి. చివరి ప్రశ్న మీరు అడుగుతున్నటువంటి దానికి సరే నేను ఇక్కడ ఒక చిన్న ఉదాహరణతో మీకు చెప్పవలసి ఉంటుంది. మానవుని జీవితం కుక్క జీవితం వంటిది. కుక్క మాంసం లేని ఎండిపోయిన ఎముకను విడిచిపెట్టకుండా కొరుకుతూనే ఉంటుంది. దానివల్ల ఏమి దొరక్కపోగా పళ్ళ నుండి రక్తం వస్తుంది, అయినా విడిచిపెట్టదు. అదేవిధంగా మానవుడి బాహ్య జగత్తులో ఆనందాన్ని అన్వేషిస్తూ ఈనాటి మానవులు చివరకు శ్రమ, నీరసం, మరణం వస్తుంది. సాహితీ రసజ్ఞులారా, లోకమున పరోపకార పుణ్యాయ పరోపకారమిదం శరీరం అన్న మాటకు ఆధారంగా నేను ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజున బ్రహ్మంగారి గుట్టపై దీర్ఘవ్యాధులన్నిటికీ నల్గొండ జిల్లాలో ఉచితంగా మందులు ఇవ్వబడును.
తప్పకుండా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ నెలలో 2 సార్లు మీకు వచ్చి తీసుకునే అవకాశం ఉంది. మీరు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వలె అందరి పట్ల సమానత్వంతో ఉచితంగా ఔషధాలు పంపిణీ చేస్తున్నారన్నమాట. మా ఛానల్కి వచ్చి మీ విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదములు.